కాకాసురైకనయనా హరల్లీలాస్త్రధారిణీ నమో భక్తైకవేద్యాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. సుగ్రీవుడు రాజయ్యాడు. అంగదుడు యువరాజుగా ప్రతిష్ఠించబడ్డారు. ఇక రాజ్యంలోకి ప్రవేశించాడు. రాణులతోటి రాజ్యంలో సుఖ ఆనంద సాగరంలో తేలిపోతూ ఉన్నాడు. ఇక రామలక్ష్మణులు 4 నెలల పాటు పర్వత గుహలో నివసించారు. సీతా వియోగ తీవ్రత కారణంగా శుష్కించిపోయి దుఃఖపడుతూ ఉన్నాడు రాముడు. ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. అయినా ప్రకృతి సౌందర్యాన్ని ఆనందించే పరిస్థితుల్లో లేడు. రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిచిపోతున్నది. నిరంతరం వేదనతోటి అశ్రువులను జాలువారుస్తూ ఉన్నాడు. దుఃఖంతో బాధపడుతున్నాడు. ఇక్కడ సుగ్రీవుని అభీష్టమా నెరవేరింది కాబట్టి అతను వీటన్నిటినీ హాయిగా అనుభవిస్తాడు. అనుభవిస్తాడనడంలో సందేహమేమీ లేదు. కానీ సీత లేని నేను నిరంతర నదీ ప్రవాహం చేత ఎట్లా అయితే కొట్టబడిపోతుందో నదీ తటంలా, అలా కోతబడిన నదీ తటంలా ఉన్నాను లక్ష్మణ. దుఃఖమగ్నుడైనటువంటి మనిషి తన లక్ష్యాన్ని అన్నిటికీ సిద్ధింప చేసుకోలేడు అని లక్ష్మణుడు సూచిస్తూ రాముడి లోపల మనస్సు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. దుఃఖపడవద్దన్నయ్యా అని చెప్తున్నాడు. ఆకాశంలో వ్యాపించిన కాలమేఘాలు, ఉష్ణమండల అరణ్యాన్ని పోషిస్తున్న అవిరామ వర్షాలు సీత కోసం రాముని తాపాన్ని తీవ్రతరం చేయటానికి దోహదం చేస్తున్నాయి అంతే. సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి తాను సహాయపడినప్పుడు తన సీతాన్వేషణలో సహాయపడవలసిన కర్తవ్యాన్ని సుగ్రీవుడు గుర్తించుకుంటాడు అనే నమ్మకంతో ఉన్నాడు రాముడు. కానీ శరదృతువు కూడా వచ్చి ఆకాశం నిర్మేఘమైపోయింది. అయినప్పటికీ రాముణ్ణి కలవటానికి సుగ్రీవుడు ముందుకు రాలేదు. తన లక్ష్యం సాధించుకున్న సుగ్రీవుడు ఇక భయపడవలసింది కారణమంటూ ఏదీ లేకపోవడంతో రహస్యంగా యువతుల యొక్క విశేషించి తన భార్య రుమ, కొత్తగా లభించిన తార వీళ్ల సహచర్యాన్ని అనుభవించటంలో పూర్తిగా మునిగి తేలుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అలా అతను రాజ్య పాలన నిర్వహణ యొక్క కర్తవ్య ఆచరణ అన్నీ కూడా సైతం కూడా నిర్లక్ష్యం చేసేశాడు. అన్ని మంత్రులకు అప్పచెప్పేశాడు. ఈయన ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉన్నాడు. రాజైన సుగ్రీవుడు ఇంద్రియ సుఖాలకు బానిసైపోయాడు. కర్తవ్యం విధుల పట్ల నిర్లక్ష్యం చేశాడు. ఆ ప్రదర్శిస్తున్న తీరు చూసి హనుమంతుడు సుగ్రీవుణ్ణి సమీపించి చెప్తున్నాడు, నీవు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకొని రాముని పట్ల నీ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నీకుంది. నీ మీద గల గౌరవం రాముడికి ఉన్నది. అందువల్లనే ఉన్న కారణంగానే స్వయంగా ఆయనే వచ్చి నీకు గుర్తు చేయడానికి ఇక్కడికి రాలేదు. ఇది మనం గమనించుకోవాలి. ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే నీ వైభవాలు ఇలా సాగుతున్నాయి. అది నువ్వు గుర్తుంచుకో అని సుగ్రీవుడికి హెచ్చరిక చేస్తున్నాడు హనుమంతుడు. నీ ఆధీనంలో ఉన్న 1,000,000 సంఖ్యకు పైగా ఉన్న వానరులందరికీ కబురు పెట్టు. సీత కోసం సంపూర్ణ శక్తియుక్తులతో నీవు అన్వేషణ ప్రారంభించే సమయం వచ్చింది అంటూ హితబోధ చేశాడు. సరే, హనుమంతుడి పలుకులలో సుగ్రీవుడు తాత్కాలికంగా కాస్తంత తెలివి తెచ్చుకున్నాడు. హనుమంతుడు చెప్పిన మాటలకి నిజంగానే కదా మనం ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు. సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచాడు. వానర యోధులందరికీ నా ఆజ్ఞను చేరవేయని ఆజ్ఞాపించాడు. అందరూ పక్షం రోజుల్లో వచ్చి
విధి నిర్వహణలో చేరాలి, లేకపోతే మరణదండలకి సిద్ధపడాలి అని చెప్పి ఆజ్ఞలు జారీ చేశాడు. ఈ ఆదేశాన్ని ఇచ్చిన సుగ్రీవుడు తిరిగి మళ్ళీ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. సరే, రామునిలో సీతా వియోగ వేదనను పరాకాష్ఠకు చేరింది. సుగ్రీవుడు కేవలం విషయ లాలస జీవనంలో మునిగి తేలుతున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇక ఎలా చెప్పాలి అని రాముడు మరింత నిస్పృహ చెందుతున్నాడు. రాముడి దుఃఖాన్ని చూస్తున్నాడు లక్ష్మణుడు. ఆయనకి కోపం వస్తుంది, ఆయనకి విచారంగా ఉంది. రాముణ్ణి ఉత్సాహపరచడానికి తన శక్తి మీద ప్రయత్నిస్తున్నాడు. ఒక రోజున రాముడు ఒక నిశ్చయానికి వచ్చి అంటున్నాడు, ఇప్పుడు శరదృతువు వచ్చింది, నేల పొడిగా దృఢంగా ఉంది, గాలి చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. యుద్ధ సన్నాహాలను ఆరంభించటానికి అన్ని విధాల తగిన సమయం ఇదే. దురదృష్టవశాత్తు సుగ్రీవుడు కనిపించటమే లేదు. అతన రమణీయ సాహచర్య ఆనందంలో మునిగి తేలుతూ కర్తవ్య భావనని పూర్తిగా విస్మరించినట్లున్నాడు. ఓ లక్ష్మణ, నీవు కిష్కిందకు వెళ్ళి నా పేరు చెప్పి సుగ్రీవుణ్ణి కాస్తంత మందలించు. నీవలే వ్యవహరించేవాడు అధమాధముడు అని గుర్తు చెయ్యి. నీ అన్నను వధించిన రాముణ్ణి నిర్లక్ష్యం చేయటానికి నీవెంత మాత్రం భయపడకపోవడం చూస్తే నేను ఆశ్చర్యం చెందుతున్నాను. సీతను కనుగొనే ప్రయత్నంలో రామునికి తోడ్పడతావనే నీ వాగ్దానాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. రాముడు స్వయంగా కిష్కిందకు వచ్చి నిన్ను సబాంధవంగా, అంటే బంధువులతో సహా నిన్ను హతమారుస్తాడని హెచ్చరిస్తున్నాను అని చెప్పమన్నాడు. లక్ష్మణుడి చేత ఇలా ప్రకటన చెయ్యి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పాడు. తీవ్రమైన అలౌకిక నిస్పృహ నుండి జనించినటువంటి క్రోధం ఇది. రాముడు ఇలా ప్రదర్శించాడు. లక్ష్మణుడికి కూడా విపరీతమైన కోపం వచ్చింది. తన ధనుస్సును చేత్తో పట్టుకున్నాడు. ధూర్తుడైన సుగ్రీవుడు నీ ఆజ్ఞను పాలించడానికి తక్షణమే ఉద్యమించకపోతే అతన్ని నేనే ఈరోజే వధించేస్తానన్నయ్యా అని లక్ష్మణుడు చెప్తున్నాడు. లక్ష్మణుడు శరవేగంగా బయలుదేరుతుంటే రాముడు ముందుగా సుగ్రీవుడితో స్నేహపూర్వకంగా ఆ ధోరణిలో మాట్లాడి, చూడు లక్ష్మణ, కాస్త వివేకాన్ని మేల్కొల్పటానికి ప్రయత్నం చెయ్యి, అట్లా ప్రయత్నం చేసి చూడు, తరువాత నీ ఆగ్రహాన్ని కాస్తంత అదుపులో పెట్టుకో అని రాముడు చెప్పి పంపించాడు. ఇక లక్ష్మణుడు సువిశాలమైనటువంటి ఆ సుగ్రీవుని గుహలోకి అంతర్భాగం నుంచి నిర్మించబడిన శోభాయమానమైన కిష్కింద నగరంలోకి బయలుదేరి వచ్చాడు. ఆగ్రహంగా ప్రవేశించాడు నగరంలోకి. సుగ్రీవుని ప్రాసాదం వైపు మత్త గజంలా దూసుకుపోతూ లక్ష్మణుడు మార్గ మధ్యంలోని వృక్షాలను కూల్చేస్తున్నాడు. ప్రాసాద ద్వారానికి కావలిగా ఉన్న భయంకర వానరులు లక్ష్మణుడు క్రోధంతో కంపిస్తున్న పెదవులతోటి అలాగ వస్తూ ఉండటాన్ని గమనించారు. వృక్షాలను పెకలించడం చూశారు, పర్వత శిఖరాలను కూల్చడం చూశారు, ఆయుధాలను సేకరించటం వాళ్ళు కూడా ప్రారంభించారు. వానర భటులు అలా ఆయుధాలు సిద్ధం చేసుకోవటాన్ని చూసి లక్ష్మణుడు ఇంకా ఉగ్రుడైపోయాడు. ఆ ఉగ్రతనానికి వానర భటులు భయపడి పారిపోయారు. అలాంటి క్రోధోద్వేగంతో లక్ష్మణుడు వస్తున్న విషయాన్ని సుగ్రీవుడికి చెప్పడానికి వాళ్ళ స్నేహితులు సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. కానీ ఆయన తారతో సరస శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నాడు. వచ్చిన సచివుల్ని బొత్తిగా పట్టించుకోలేదు. వానరులందరినీ ఆయుధాలు చేతపట్టుకొని యుద్ధానికి సిద్ధం కావాలని సచివులు ఆజ్ఞాపించగా క్రుద్ధుడైనటువంటి లక్ష్మణుడు అంగదుణ్ణి కలుసుకొని తన రాక గురించి సుగ్రీవుడికి తెలియజేయమని చెప్పాడు. యుద్ధం ఆపించి ముందు అంగదుడికి విషయం చెప్పి సుగ్రీవుడికి చెప్పమన్నాడు. అంగదుడు తన పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడి గదిలోకి వచ్చాడు. ఆయన పాదాలు పట్టుకొని లక్ష్మణుడు వచ్చిన ఆవేశాన్ని, జరుగుతున్న విషయాన్ని తెలియచేశాడు. మద్యం మత్తులో ఉన్నాడేమో, నిద్రలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. నిద్ర లేవనే లేదు. అసంఖ్యాకులైనటువంటి వానరులు తన చుట్టూ చేరి బిగ్గరగా కేకలేస్తున్నారు. అప్పుడు మేలుకున్నాడు సుగ్రీవుడు. లక్ష్మణుని భయంతో సుగ్రీవుడు మత్తు వదిలి తెలివిలోకి వచ్చాడు. సుగ్రీవుడు రక్తరంజితమైన తన కళ్ళు తెరవటంతోనే అతని సచివులు లక్ష్మణుడు ఎంతగానో చిరచిరలాడుతూ, నీకోసం ఇప్పుడు ప్రాసాద ద్వారాల వెలుపల నిరీక్షిస్తున్నాడు,
నీవు తక్షణమే వెలుపలికి వెళ్ళి ఆయనకు ప్రణామం చేసి ఆయనకు లొంగిపోవలసిందిగా నిన్ను కోరుతున్నాం. దీనితో ఆయన కోపం ఉపశమిస్తుందని మా ఆశ అని చెప్పారు. సరే, పరిస్థితి తీవ్రతను గుర్తించాడు సుగ్రీవుడు. తన మీద లక్ష్మణుడికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. హడావుడిగా ముందు పడక దిగాడు. ఆ తరువాత హనుమంతుడు సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, ఓ రాజా, ఇంద్రియ సంతృప్తీకరణలో నిమగ్నుడైపోయినందున కాలం ఎలా గడిచిపోతుందో కూడా నీవు గుర్తించలేకపోయావు. శరదృతువు వచ్చి చాలా రోజులు గడిచింది. కానీ సీతను అన్వేషించడంలో రామునికి సహాయం చేస్తానన్న నీ వాగ్దానాన్ని నెరవేర్చకుండా నీవు నిర్లక్ష్యం ప్రదర్శించావు. ఇప్పుడు నీకు గుర్తు చేసేందుకు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చాడు. నీవు చేతులు జోడించి ఆయన వద్దకు వెళ్ళమని నా సూచన. ఎలాగైనా శాంతింపచేయి లక్ష్మణుణ్ణి అని చెప్పాడు. సుగ్రీవుని ఆదేశం మీద అంగదుడు లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకొని ప్రాసాదంలోకి తీసుకొని వచ్చాడు. ఇంతకుముందు ఆయుధాలెత్తిన వానరులంతా ఇప్పుడు చేతులు జోడించి నిలబడి లక్ష్మణుడికి స్వాగతమిచ్చారు. సుగ్రీవుని అంతఃపురంలో అడుగుపెట్టినటువంటి లక్ష్మణుడికి తమ ఆభరణాల గలగలలతో మిళితమైన వాద్య సంగీతానికి అనుగుణంగా గానాలాపన చేస్తున్న యువతుల కంఠస్వరాలు వినవచ్చాయి. పరసతి సాహచర్య విముఖత వ్రతబద్ధుడైనటువంటి లక్ష్మణుడు నిజానికి సుందరాంగులైన ఆ తరుణీమణులను చూడటంతోనే ఒకంత సిగ్గుపడ్డాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 13 సంవత్సరాలు ఆయన ఒక అడవిలో సన్యాసి జీవితం గడుపుతున్నాడు. లోనికి అడుగు పెట్టకుండా నిగ్రహించుకున్నాడు. లక్ష్మణుడు తన మహాధనుష్టంకార ధ్వనితో తన రాకను వెల్లడి చేశాడు. ఆ ధ్వని వింటూనే సుగ్రీవుడు వణికిపోయాడు. తారతో లక్ష్మణుడి ముందుకు నువ్వు వెళ్ళు, ఆయన ఆగ్రహాన్ని నువ్వు శాంతింపచెయ్యి. నేను ఎలాగా వెళ్ళి ఆయన శాంతింపచేయాలో నాకు అర్థం కావట్లేదు అని నువ్వైతే ప్రయత్నం చేస్తావని తారని పంపించాడు. తార లక్ష్మణుని ఎదుటికొచ్చింది. లక్ష్మణుని కోపం అణిగిపోయి గౌరవభావంతో వినయంగా ఆమె పాదాల వైపు దృష్టిని మరల్చాడు. ప్రియమైన రాకుమారా, సుగ్రీవునిపై నీకంత కోపం ఎందుకు అని తార ప్రశ్నించింది. లక్ష్మణుడు అంటున్నాడు, రాముని పట్ల నిర్వర్తించవలసి ఉన్న కర్తవ్యాన్ని నీ భర్త నిర్లక్ష్యం చేసి దానికి బదులు యువతులతో సరసాలాడుతూ తన అంతఃపురంలో కాలక్షేపం చేస్తున్నాడు. అందుకని కోపం రాదా మరి అని సమాధానం చెప్పాడు. తార లక్ష్మణుడితో చెప్తుంది, సుగ్రీవుడు కామపరాయణుడై బుద్ధి భ్రంశం చెంది ఉన్నాడు కాబట్టి నీవు అతన్ని మన్నించాలి. గొప్ప మహర్షులు కూడా ఒక్కొక్కప్పుడు ఇంద్రియ సంతృప్తి కోసం పాకులాడుతుంటారు అంటే ఇక చపల చిత్తుడైన ఒక వానరుడి గురించి చెప్పేదేముంది లక్ష్మణ? దయచేసి రాముని పట్ల సుగ్రీవుడు తన కర్తవ్యాన్ని విస్మరించాడని భావించద్దు. తను ఇప్పటికే సీతాన్వేషణ ప్రారంభించడం కోసం లక్షలాది మంది వానరులను ఇక్కడ సమీకరించాడు. దయచేసి లోనికి వచ్చి నీవే సుగ్రీవునితో మాట్లాడు అని లక్ష్మణుడి కోపాన్ని, లక్ష్మణుడి ఆవేశాన్ని తార ఉపశమింపచేసి ఇంత ముచ్చటగా మాట్లాడింది. లక్ష్మణుడు ప్రాసాదపు అంతఃపురంలోకి అడుగుపెట్టాడు. కళ్ళు చెదిరే ఐశ్వర్యం, కళ్ళు చెదిరే సుందరాంగులైన యువతీ సమూహాలు. ఇలా చూసేసరికి ఆయనలో మరోసారి కోపం వచ్చింది. సుగ్రీవుడు ఒక శయ్యపై రుమను ఆలింగనం చేసుకొనున్నాడు. అయితే లక్ష్మణుడు ప్రవేశించటాన్ని చూస్తూనే అతను హడావుడిగా చేతులు జోడించి నిలబడ్డాడు. అక్కడున్న స్త్రీలంతా కూడా అలాగే లేచి చేతులు జోడించి నిలబడ్డారు. లక్ష్మణుడు సుగ్రీవుడితో, నీవు కేవలం శుష్క వాగ్దానాలు చేసి అవిశ్వసనీయమైనటువంటి మిత్రుడిగా నిరూపించుకుంటున్నావు. అందువల్ల నీవు అత్యంత నీచుడివి. నిజాయితీ గల స్నేహితుని గురించి ఉపకారాన్ని పొంది ఆ సేవకు ప్రత్యుపకారం చేయని వాడిని కఠినాత్ముడిగా పరిగణించి హతమార్చవలసి ఉంటుంది. నిజానికి ఇలాంటి కృతజ్ఞుడి గురించి ఒకసారి బ్రహ్మదేవుడు చెప్పినట్లు గోహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, చోరుడికి, వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్త విధానాలు నిర్దేశించాయి. కానీ కృతజ్ఞుడికి మాత్రం ఎలాంటి ప్రాయశ్చిత్తం అనేది లేదు సుగ్రీవా. ఇదే నా హెచ్చరిక. నీవు తక్షణమే రాముడికి సహాయాన్ని ప్రారంభించకపోతే
నీవీ రోజునే యమలోకానికి వెళ్ళి నీ అన్న వాలిని కలుసుకుంటావు అని కోపంగా హెచ్చరించాడు. వెంటనే తన భర్త తరపున తార మళ్ళీ ఆమె చెప్తోంది, లక్ష్మణ, సుగ్రీవుడు అసత్యవాది కాదు, కఠినాత్ముడు అంతకంటే కాడు. తన కోసం రాముడు చేసిన దానిని అతడేమీ మర్చిపోలేదు. అతని నేరమల్లా ఇంద్రియ సంతృప్తిలో అతిగా నిమగ్నుడై ఉన్నాడు. కాలగమనాన్ని గురించిన స్పృహ పూర్తిగా కోల్పోయాడు. రావణుని నివాసమైన లంకలో 1,00,000 కోట్ల మంది రాక్షసులున్నారని వినికిడి. వారిని ముందుగా వధించకుండా రావణ సంహారం చేయడం సాధ్యపడదు. కాబట్టి సుగ్రీవుడు భూమిపైన అన్ని దిక్కుల్లోనూ ఉన్న అసంఖ్యాకులైన వానర వీరులకు కబురు పెట్టాడు. వారింకా రావలసి ఉంది. కాబట్టి అతడు రాముణ్ణి కలుసుకోవడం కానీ సీతాన్వేషణ ప్రారంభించడం కానీ చెయ్యలేదు. అలా ఈరోజు నుంచే కొన్ని వేల మంది వానరులు, భల్లూకాలు, మహావానరాలు కిష్కింధకు రావడం అనేది మొదలైంది. ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ మాటలు విన్న లక్ష్మణుడు తన కోపాన్ని విడిచిపెట్టాడు. సుగ్రీవుడు వినయంగా తన మెడలోని పూదండను తీసి అవతల పారేశాడు. రాముడు నాకు చేసిన సహాయానికంతటికీ ఎన్నటికీ నేను మూల్యం చెల్లించలేను. ఆయన నా స్వామి, నా దైవం. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన్ని అనుసరిస్తాను. ఏ ఆజ్ఞ ఇచ్చినా పాటిస్తాను. నేను తప్పు చేశానని పూర్తిగా అంగీకరిస్తున్నాను. నీవు క్షమించవలసిందిగా వినమ్రుడనై వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు సుగ్రీవుడు. లక్ష్మణుడు సంప్రీతుడయ్యాడు. దయచేసి నా క్రోధాద్వేగానికి కూడా నన్ను మన్నించు. ఇప్పుడు నీవు వెళ్ళి రాముణ్ణి చూడడం అత్యుత్తమమని భావిస్తున్నాను. నీ చిత్తశుద్ధి ఆయనను ఉత్సాహపరుస్తుంది అని లక్ష్మణుడు చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడితో హిమాలయ, మహేంద్ర, మందర, కైలాస పర్వతాలలోని వానరులందరినీ పిలిపించు హనుమా. ఇంద్రియ సుఖ లాలసులు, కాలయాపనశీలురు అయిన వాళ్ళందరినీ ఉత్తేజితం చెయ్యి. నా ఆజ్ఞకు 10 రోజుల్లాగా ప్రతిస్పందించకపోతే వాళ్ళని ఎవరినైనా సరే హతం చేస్తానని వాళ్ళకి ఆజ్ఞ నా మాటగా చెప్పు అని ఆదేశించాడు. హనుమంతుడు తక్షణమే వానర నాయకులందరినీ అన్ని దిశలకు పంపించాడు. 1 గంట గడవక ముందే లక్షలాది మంది వానరులు వెల్లువలా కిష్కింధకొస్తున్నారు. సుగ్రీవుని ముందు హాజరవుతున్నారు. అక్కడి నుంచి ఆ వానరులందరినీ కూడా చేరవేస్తూ ఉన్నారు. రాముణ్ణి ఒక్కమారు అందరం కలిసి వద్దామని చెప్పేసి లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి మరోసారి అభ్యర్థించాడు. సుగ్రీవుడు ఒక పల్లకిని తెప్పించాడు. అసంఖ్యాకులైన వానలు వెంట వస్తున్నారు. సుగ్రీవ లక్ష్మణులను ఆ పల్లకిలో రాముని నివాసం వద్దకి మోసుకొని వెళ్ళారు. ఆ తర్వాత లక్ష్మణ సుగ్రీవులు ముకుళిత హస్తాలతో రాముని ఎదుట నిలిచారు. రాముడు వానర సేన వంక మహదానందంతో చూస్తున్నాడు. సుగ్రీవుడు రాముని ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాద పద్మాలకు సంపూర్ణంగా ఆత్మ సమర్పణ చేసుకున్నాడు. రాముడు సుగ్రీవుని వెనుకటి నిర్లక్ష్య ధోరణి పట్ల ఎలాంటి అసంతృప్తి ఛాయలు లేకుండా కారుణ్యపూర్వకంగా అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ఇది కరుణా హృదయం అంటే. తన కష్టపడుతున్నాడు. ఆయన సహాయం చేసినటువంటి మిత్రుడు సుఖాలలో తేలియాడుతున్నాడు. ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. అయినా సరే రాముడికి కోపం వచ్చింది. బాధ, ఆవేదన ఉన్నాయి. అయినా సరే సుగ్రీవుడు వచ్చి నేను నీవాడిని అని అంటే రాముడు క్షమించేశాడు. ఇంకా ఆలింగనం చేసుకున్నాడు. ఇది రాముడి ప్రవర్తన. రామునిలో కరుణా రసం ఇక్కడ తొంగి చూస్తూ ఉంది. వానర రాజుకి ఒక ఆసనం ఇచ్చి రాముడు రాజవిధులను గురించి బోధిస్తూ, రాజైన వాడు ధర్మార్థ కామాలకు ఏ సమయాలు సముచితమో గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని అనుభవించాలి. ఇంద్రియ సంతృప్తి పట్ల మితిమీరిన ఆసక్తిని ప్రదర్శిస్తే, వేదోక్త నియమావళిని ఉల్లంఘిస్తే తద్వారా అక్రమ మార్గంలో పడిన రాజుని పతితునిగా పరిగణిస్తారు. ప్రియమైన సుగ్రీవా, నీవు ఇప్పటికే శపథం చేసిన విధంగా సీతను కనుగొనే ప్రయత్నాలకు నీవు శ్రీకారం చుట్టవలసిన సమయం ఇదే అని రాముడు ఒక హెచ్చరికగా చెప్పాడు. సుగ్రీవుడు చెప్తున్నాడు, ప్రియమైన రామ, నీకు సహాయం చేసేందుకు నేను ఉత్సాహంతో ఉన్నాను. ఇక్కడ సమావేశమైన వానరులందరూ కూడా అలాగే సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిశ్చింతగా ఉండు అని సుగ్రీవుడు సమాధానం ఇచ్చాడు. తమ స్నేహాన్ని తిరిగి ధృవీకరిస్తూ రాముడు మరలా సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత
సుగ్రీవుని ఆజ్ఞానుసారం కిష్కిందకు వచ్చి పడుతున్న వానర మహాసమూహాల కారణంగా బ్రహ్మాండమైన ధూళి మేఘం ఏర్పడసాగింది. ఆ మేఘం ఆకాశాన్నంతటిని కప్పేసింది. సూర్యుడు కూడా తెరమరుగైపోయాడు. వానర మహానాయకులందరూ, భల్లూక రాజైన జాంబవంతుడు, లక్షలాది మంది అనుచర గణాలు సుగ్రీవుని ఎదుటికొచ్చి నిలబడ్డారు. అరణ్య పర్వత ప్రాంతం యావత్తు వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరిస్తూ చూపిస్తూ రామునితో, ప్రియమైన ప్రభువు, ఈ వానర యోధులను నీ స్వంత సైన్యంగా నీవు పరిగణించాలి. దయచేసి ఇక నుంచి నీకు సముచితమనిపించిన రీతిలో మమ్మల్ని అందరినీ ఆదేశించు అన్నాడు. రావణుడి నివాస స్థానం ఎక్కడుందో కనిపెట్టి సీత ఇంకా జీవించి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించటమే మనం ముందుగా చేయవలసిన కార్యం. ఓ సుగ్రీవా, నీవు అన్వేషక బృందాలను ఏర్పాటు చెయ్యాలి. సీతను కనుగొనటం జరిగిన తరువాత నేను అవసరమైన ఆదేశాలను ఇస్తాను అని చెప్పాడు రాముడు. సుగ్రీవుడు తక్షణమే వానర రాజైన విందుణ్ణి పిలిచి ఆదేశించాడు. మొత్తం ప్రాంతాన్ని గాలించటానికి మీకు 1 మాసం గడువిస్తున్నాను. ఆ గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చిన వాడికి రాజాజ్ఞ ధిక్కరించినందుకు గాను మరణదండన విధించడం జరుగుతుంది. తరువాత సుగ్రీవుడు వాలి తనయుడైన అంగదుని నేతృత్వంలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపించాడు. సైనికుల్ని కొంతమందిని విందుడిని పిలిచి విందుడితో పాటు తూర్పు దిక్కుకి 7 సముద్రాలు దాటి 7 ద్వీపాలతో ఎక్కడ ఉన్నా సరే వెతకండి అని పంపించాడు. సుషేణుణ్ణి అతని అనుచరుని పిలిచి పశ్చిమ దిక్కుకు పంపించాడు. చివరగా శతబలిని ఉత్తర దిక్కుకు పంపిస్తూ సుగ్రీవుడు చెప్తున్నాడు, సీతను కనుక్కోవడానికి అత్యంత సమర్థుడు హనుమంతుడే అని చివరికి నిర్ణయం చేశాడు. సుగ్రీవుడు మనస్సులో భావన చేస్తున్నాడు ఇలాగా. అతన్ని ప్రోత్సహించడానికై సుగ్రీవుడు, ఓ హనుమంత, శక్తివంతమైన వానరులందరిలో నీవు అసామాన్యుడివి. భూమి మీద, ఆకాశంలో, స్వర్గంలో, అధోలోకాల్లో నిన్ను ఆటంకపరచగలిగిన వాడెవ్వరూ లేరు. మానవాతీతమైన బల పరాక్రమాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా నీవు ధైర్యశాలివి, ప్రజ్ఞాధురీణుడివి, సమయస్ఫూర్తి కలిగిన వాడవు కూడా. అందువల్ల సీతను కనుగొనటంలో నేను విశేషించి నీ మీదనే ఆశలు పెట్టుకున్నాను అన్నాడు. ఈ మాటలు విని హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని గమనించిన రాముడికి కూడా తన ప్రియతమ పత్ని యొక్క ఆచూకీ కనుక్కునేవాడు హనుమంతుడే అనే నమ్మకం కుదిరింది. రాముడు తన అంగుళీకాన్ని తీసి హనుమంతుని చేతిలో ఉంచాడు. దీని లోపల నా నామాక్షరాలు అభిలిఖితమై ఉన్నాయి. నీవు సీతను కనిపెట్టినప్పుడు ఈ అంగుళీకాన్ని ఆమెకివ్వు. అప్పుడు నీవు నా దూతవే అని ఆమెకు నమ్మకం కుదురుతుంది. ఓ ప్రియమైన హనుమంత, నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నీవు నెరవేర్చగలుగుతావని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అన్నాడు రాముడు. హనుమంతుడు ఆ అంగుళీయకాన్ని స్వీకరించాడు. దానిని తన శిరస్సుకు తాకించి రాముని ఎదుట ప్రణమిల్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. వానరులందరూ సీత కోసం భూమండలమంతా తిరుగుతూ వెతుకుతున్నారు. రామ లక్ష్మణులు 1 రోజుల కాలం తమ పర్వత గుహలోనే ఉండిపోవటానికి సమ్మతించారు. వానరులు వెళ్ళిన తర్వాత రాముడు సుగ్రీవుణ్ణి, ఇంత విస్తృతమైన భూగోళ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించావు సుగ్రీవా అని ప్రశ్నించాడు. వాలి కిష్కిందకు తిరిగి వచ్చి నన్ను బహిష్కరించిన తరువాత నేను స్వచ్ఛందంగా రాజ్యాన్ని అతనికి సమర్పించాను. అతని కోపం తగ్గక నన్ను వెంటాడి తరుముతున్నాడు. అలా నా సోదరుని వల్ల భయం కారణంగా నేను ఆశ్రయం కోసం అన్వేషిస్తూ భూతలమంతా నిరంతరాయంగా సంచరించాను రామా. చివరకు కొంతకాలం తర్వాత మతంగుని శాపం గురించి హనుమంతుడు నాకు చెప్పాడు. మతంగుని ఆశ్రమ ప్రాంతంలో నేను ఆశ్రయం పొందాను. ఈ విధంగా నేను ఇదంతా కూడా తిరిగి తెలుసుకున్నాను అని సుగ్రీవుడు సమాధానం చెప్పాడు. సీతాన్వేషణలో నిమగ్నులైనారు వానరులు. పగటి వేళ విడిపోయి తమకు కేటాయించబడిన ప్రాంతాలలో గాలిస్తూ రాత్రి వేళల్లో మాత్రం బృందమంతా మరలా
కలిసి ఒకే చోట విశ్రమిస్తున్నారు. వినతుడు, శతబలి, సుషేణుడు తమకు నిర్దేశించబడిన ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలించి నెల పూర్తయ్యేలోగా తిరిగొచ్చారు. సీత జాడ గురించి ఏ ఒక్క ఆధారం కూడా తాము కనిపెట్టలేకపోయామని విచారవదనంతో వాళ్ళు సుగ్రీవుడికి నివేదన చేశారు. సుగ్రీవుడు రాముడి పక్కనే ఆసీనుడై ఉన్నాడు. వానరులు వచ్చి తమ అనుభవాలను రాముడికి వివరంగా చెప్తున్నారు. అందరూ హనుమంతుడే ఇక తమకు ఏకైక ఆశాకిరణము అనే నిర్ధారణకొచ్చారు. అంగదుని సూచనల ప్రకారం వానరులు అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్లకు కేటాయించబడిన నెల రోజులు గడువు ముగింపుకొచ్చేసింది. ఆకలి దప్పులకు లోనైన వానర వీరులు నీటి కోసం వెతుకుతున్నారు. ఒకే చోట జలసిక్తమైన లతలు దట్టంగా అల్లుకొని జలపక్షులు మూగి ఉన్న ఒక గుహ ఉండటాన్ని అంగదుడు తారుడు కనిపెట్టారు. ఆ గుహ అగాధంగానూ అంధకార బంధురంగానూ ఉంది. మరికొంత ముందుకు వెళ్ళారు. స్వర్ణ వృక్షాల వనం కనిపించింది. తరువాత కొద్దిసేపటికి తన కాంచన హర్మ్యాలు, మనోహరమైన కొలనులు, రమణీయమైన ఉద్యానవనాలు కనిపించినాయి. అక్కడ ఒక తపస్విని వానరులకు గోచరించింది. ఆధ్యాత్మిక తేజస్సుతో ఉంది. అపూర్వమైన శక్తితో కనపడుతూ ఉంది. హనుమంతుడు వెళ్ళి ముకుళిత హస్తాలతోటి ఆమెను సమీపించి, అమ్మా, నీవెవరవు? ఈ గుహ ఎవరికి చెందినది? దయచేసి వివరించవలసింది. ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణ శోభతో వెలుగొందుతూ ఉండటానికి కారణమేంటి? మాకు చాలా అలసటగా, దాహంగా ఉంది. మేము చాలా కాలంగా నిర్జల ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నాము అని వినయంగా చెప్పాడు. ఆ స్త్రీ ఇలా చెప్తుంది, నా పేరు స్వయంప్రభ. మేరు పర్వతానికి పర్యవేక్షకుడైన మేరు సావర్ణి అనే దేవత యొక్క పుత్రికను నేను. హేమ అనే అప్సరసకు చెలికత్తెను. ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉంటూ ఉంటాను. వృక్షవిలం అనే పేరు గల ఈ గుహ దానవుడైన యముని సృష్టి. దయచేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఎవ్వరూ రాలేని ప్రాంతం ఇది. మీరు వచ్చిన ఉద్దేశం ఏంటో దయచేసి నాకు చెప్పండి అని అడిగింది. నిజానికి అతిథికి ఎప్పుడు స్వాగతం పలకాలి. ఆయన కూర్చోటానికి ఒక ఆసనం ఇవ్వాలి, పలహారం సమర్పించాలి. ఆ తర్వాత అతని యోగక్షేమాల గురించి వివరించవచ్చు. యజమాని నిరుపేదైనా సరే కనీసం అతిథి కూర్చోటానికి ఒక శుభ్రమైన ప్రదేశాన్ని చూపించి మంచినీరైనా సరే సమర్పించాలి. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిథి ప్రశాంతతను, సంతోషాన్ని అనుభవించడం తథ్యం. స్వయంప్రభ సరిగ్గా అదేవిధంగా తన అతిథులకు హృదయపూర్వకమైన స్వాగత సత్కారాలన్నీ చేసింది. స్వయంప్రభ తమకు అతిథి మర్యాదలు చేస్తుండగా హనుమంతుడు రాముడి ప్రవాసం గురించి, అపహరణకు గురైన సీతమ్మను గురించి అన్వేషించటం కోసం ఇలాగా బయలుదేరి వచ్చాము అనే కథను మొత్తం వివరించి చెప్పాడు. హనుమంతుడు, నీవు దయాపూర్వకంగా ఇచ్చిన ఆతిథ్యానికి మేమెంతగానో ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదమ్మా. ఇందుకు ప్రతిగా మేము చేయవలసిన సేవ ఏదైనా ఉంటే చెప్పు అని హనుమంతుడు మర్యాదగా అడిగాడు. నేను తపస్సాధనలో నిమగ్నురాలనై ఉన్నాను. ఇతరుల నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు అని స్వయంప్రభ బదులు చెప్పింది. హనుమంతుడు, మా ప్రభువైన వానరరాజు సుగ్రీవుడు సీతను కనిపెట్టడానికి మాకు నెల రోజులు గడువిచ్చాడు. ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. మాకా దిక్కుతోచకుండా ఉంది. నీవు మాకేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. ఈ గుహలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సజీవంగా బయటపడటం అనేది దాదాపుగా అసాధ్యం. అయినా నా యోగ శక్తుల్ని ఉపయోగించి మీకు నేను సహాయం చేస్తాను. ఇక్కడ కళ్ళు తెరుచుకొని చూస్తూ ఎవ్వరూ ఇక్కడి నుంచి పోలేరు. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకోండి అని స్వయంప్రభ చెప్పింది. వాళ్ళంతా గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఒక్కసారిగా తాము గుహ బయటకు చేరవేయబడినట్లుగా, విసిరేసినట్లుగా వాళ్ళకు అనిపించింది. చివరకు వాళ్ళంతా కళ్ళు తెరిచి చూసేసరికి గుహ బయట చేరి ఉన్నారు. పరిసరాలు చూస్తే వృక్షాలన్నీ ఇప్పుడే విరగబూసి ఉండటం కనిపించింది. వసంత ఋతువు వచ్చేసింది. ఎలాగో విచిత్రంగా ఇంతకాలం గడిచిపోయిందనుకుంటూ వానరులు బాగా నిస్పృహ చెందారు. అంగదుడు చెప్తున్నాడు, మనమంతా ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం. మన నిర్లక్ష్యానికి గాను సుగ్రీవుని చేతిలో మరణించడం కంటే ఇదే శ్రేష్టమేమో అని సలహా ఇస్తున్నాడు. సీత గురించి ఏదో కొంత సమాచారం సేకరించకుండా కిష్కిందకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు అని అక్కడ సమావేశమైన వానరులంతా అంగీకరించారు. ఆ తరువాత తారుడు ఎవరికి చోరశక్యంగా ఈ గుహలోనే మనం ఉండిపోతే మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు కదా,
ఇక్కడనే ఆశ్రయం తీసుకుందాం అంటున్నాడు. ఈ ఉపాయాన్ని ఆమోదించడానికి అందరూ సిద్ధమయ్యారు. అంగదుడు కూడా మౌనంగా ఉన్నాడు. కానీ హనుమంతుడు అట్లా ఒప్పుకోలేదు. అంగదుడిని ప్రశంసించటం మొదలుపెట్టాడు. నువ్వు అలాంటి వాడివి కాదు, విచక్షణ కలిగినటువంటి వాడివి, దృఢత్వం కలిగినటువంటి వాడివి, నీలో అనేక అద్భుత లక్షణాలున్నాయి. నిజానికి నీవు మొదటిదైన సామోపాయాన్ని ప్రయోగించావు. ఆ తర్వాత ఏమి చేయాలనే విషయంపై వానరులు చర్చించేటట్లుగా వాళ్లలో కొంత విభేదాన్ని కలిగించి అంగదుణ్ణి ఇలా భయపెట్టాడు. ఈ గుహలోనే ఉండిపోవాలన్న నీ మూర్ఖపు పథకాన్ని అమలు చేశావంటే కొద్ది కాలంలోనే నీ వినాశనం జరగడం తథ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇతరుల వానరులు నీ పట్ల ఎంతో కాలం విశ్వాసపాత్రులుగా ఉండలేరు. నీవు ఎక్కడున్నావో చివరకు లక్ష్మణుడు కనిపెట్టి ఇక్కడే వానరులతో సహా నిన్ను, ఈ గుహను సర్వనాశనం చేస్తాడు. నీవు కిష్కిందకు తిరిగి వెళ్ళినట్లయితే సుగ్రీవుడి నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. అతనికి వేరే పుత్రులు లేనందున త్వరలోనే నిన్నే సింహాసనంపై అధిష్ఠిస్తాడు. అంగదుడు హనుమంతుడిని వ్యతిరేకిస్తూ వాదిస్తున్నాడు. నీవు సుగ్రీవుడి గురించి మరీ గొప్పగా అంచనా వేస్తున్నావు. అతను అన్నగారి భార్యను అనుభవిస్తున్నాడని మర్చిపోతున్నావు. రాముడికి చేసిన వాగ్దానాన్ని సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేసి లక్ష్మణుడు బెదిరించిన తర్వాతనే చర్య తీసుకున్నాడు. అందువల్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోగోరుతున్న వారంతా వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం ఇక్కడే ఉండి ప్రాయోపవేశం చేస్తాను అని అంటున్నాడు అంగదుడు. జై శ్రీరామ్.